నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామరాజ్యం అండి. ఏం చేస్తుంటారండి మీరు? గృహిణి అండి. ప్రస్తుతానికి ఇదివరకు జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు హౌస్ వైఫ్ అండి. 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందండి అసలు? మహిళలు సంతృప్తిగా ఉన్నారు ఈ పాలన పట్ల? చాలా సంతృప్తిగా ఉన్నారండి. అన్నీ బాగున్నాయి, అనుకున్నాయని చేస్తున్నారండి. ఇచ్చిన హామీని దేన్ని విడిచిపెట్టలేదండి. అన్ని హామీలని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక మాట మాట్లాడుతున్నారు ప్రతిసారి కూడా, రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పాలన కోరుకుంటా ఉన్నారు, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, జగన్ ఉంటే బాగుండేది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి చర్చ ఎప్పుడన్నా వచ్చిందా? లేకపోతే బయట మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎప్పుడన్నా మాట్లాడుకోవడం మీరు చూసారా? జగన్ గారి కామెంట్స్ని ఎంతవరకు సమర్థిస్తారు? జగన్ గారి కామెంట్స్ని అసలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారండి. అసలు ఎవరు పట్టించుకోవడమే మానేశారు. జగన్ గారు అని ఆయన ఉన్నారనేది కూడా ఆల్మోస్ట్ మర్చిపోతున్నట్టున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడన్నా ఏదన్నా ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి, పనిగట్టుకుని వచ్చి ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి ఒక 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టేసేసి వెళ్ళిపోతే ఏదో ప్రాబ్లం ఉందని ఎవరు అనుకోరు కదండి, నమ్మరు కదండి. ఆయన కామెంట్స్ని పట్టించుకోవడం ఆయన్ని అందరూ మర్చిపోయారండి. ఏమంటే ఎందుకని? ఆయన ఏమో నేను అద్భుతమైన పరిపాలన చేశాను, నవరత్నాల ద్వారా ప్రజలందరినీ ఆదుకున్నాను, నేను చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతికే ఉంది, ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నవరత్నాలు అంటే ఫ్రీగా ఇచ్చేస్తే అన్నీ బాగా జరిగిపోతుందని ఇంకా నమ్మేవాళ్ళు ఎవరున్నారండి? కష్టపడితేనే ఏదైనా ఎక్కువ కాలం నిలుస్తుందండి. ఫ్రీగా వస్తే నిలుస్తుందని మేము ఎప్పుడూ అనుకోము. ఇప్పుడు బాబు గారైనా హామీలు ఇచ్చారు కాబట్టి బాగా చేస్తున్నారని మేము చెప్పట్లేదు. బాబు గారి పాలన అయినా ఎందుకు చెప్తున్నామంటే, బయట నుంచి డిఎస్సి అనేది జాబ్స్ అనేవి ఎన్ని కండక్ట్ చేస్తున్నారండి, తర్వాత ఎన్ని కంపెనీలను మనకు తీసుకొస్తున్నారు, ఆంధ్రాని ఎంత డెవలప్ చేస్తున్నారు. ఆంధ్ర అంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం అండి, వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అట్లాంటిది ఇప్పుడు స్టేట్ అనుకోకుండా డివైడ్ అయిందండి. బాబు గారు ఫస్ట్ టైం వచ్చారు, ఆయన ఉంటే బాగుండు మేము రెండోసారి కూడా అనుకున్నాము. మధ్యలో నేను అయితే బాగా చేస్తాను ఒకసారి అని ఆయన వచ్చారు. ఇదేది ఇస్తానన్న హామీని ఒక్కటి కంటిన్యూ చేయలేదు, ఒక్క మాట నిలుపుకోలేదు. ఆఖరికి రాజధాని అనే విషయంలో కూడా 100 రకాల మాటలు మాట్లాడారు. సో ఆయన ఏది స్టెబిలిటీ లేనిది మనస్తత్వం అయినప్పుడు మేము ఎట్లా నమ్ముతామండి? మాకు బాబు గారు ఏంటి, లోకేష్ గారు ఏంటి, మాకు చాలా తిరిగి కంపెనీలని, పెట్టుబడుల్ని ఆంధ్రాకి తీసుకొచ్చి ఆ పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉందండి. నారా లోకేష్ ఏమో డిఎస్సి పోస్టుల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారు, ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రిగా అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? మనం ఏమిది చేయలేనప్పుడు విషయం ఏంటంటే, పక్కన వాళ్ళ మీద ఒక నిందేస్తే బురద వేస్తే చిందుద్ది కదా అని అనుకుంటారండి. అది ఎక్కువగా ఉండదండి. అది ఒక బురద వేస్తే వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు కదా, మనం ఏమీ చేయలేకపోయాము, చేసేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ విలువ వస్తుందోనని వాళ్ళు చేసేస్తే ఎట్లా కుదురుతుంది అని ఏదో ఒకటి నిందలేయాలని చూస్తున్నారండి. అంతేగాని చాలా ఉద్యోగాలు ఆ డిఎస్సి వల్ల వాటి వల్ల మాకు ఆంధ్రాకి చాలా డెవలప్మెంట్ అనేది జరిగిందండి. కాకపోతే మా కోరిక ఏంటంటే, ఇంకా విజయవాడ చుట్టూ అమరావతి కూడా బాగా కంప్లీట్ అయ్యి అసలు అట్లా తుప్పల్లాగా పెట్టేసి ఆ విధంగా వదిలేస్తారండి. నేను చూడడానికి వెళ్తే చాలా బాధపడ్డామండి దాన్ని. అవన్నీ అట్లా పెట్టేస్తే మాకు చాలా బాధ వేసింది. ఆ తుప్పలు తీయడానికే ఎంత టైం పట్టింది అనేది అందరికీ తెలుసండి. మరి అవన్నీ బాగు చేయాలి కదండి. ఇప్పుడు పాడు చేసిన అట్లన్నింటి బాగు చేయడానికే చాలా టైం పట్టింది. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారేమో రేపొద్దున గెలిచిన తర్వాత ఖచ్చితంగా మావిగండి ముందుకు తీసుకెళ్తాను, ఖచ్చితంగా 2029 ఎలక్షన్లో మావిగన్కి సపోర్ట్ చేస్తే జగన్కి ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబుకి ఓటేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి స్టేట్మెంట్? అసలు మావిగన్ నేను ఒక జోక్ చూశానండి. మావిగన్ వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలండి అని ఎవరు అడిగారండి. నాకు చాలా నవ్వొచ్చిందండి. మావిగన్ అంటే ఏంటండి అసలు? అది ఏదో మనకు నోటికి వచ్చిన పదం ఏదో వాడేస్తే కాదు కదండి. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు, అమరావతికే నా సపోర్ట్ అన్నారు. తర్వాత ఏమన్నారు, గెలిచిన తర్వాత వైజాగ్ అన్నారు. తర్వాత ఏమన్నారు, 3 రాజధానులు అన్నారు. తర్వాత ఏమన్నారు, మొత్తం అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో తీసుకెళ్ళి ఒక కొండనంతా ఇచ్చేసేసి దాన్ని ఒక పనికిరాని బిల్డింగ్స్ ఒకటి కట్టేసేసి ఎందుకు పనికి రావట్లేదు. ఇప్పటికి కూడా మాకు చాలా బాధ వేస్తుందండి. అట్లా డబ్బులను తీసుకెళ్ళి అట్లా వేస్ట్గా ఇప్పుడు ఏదో పనికి ఉపయోగపడేటట్టు పెడితే మేము చాలా సంతోషపడేవాళ్ళం అండి. ఏ విధంగా పనికి రాకుండా అట్లాంటివి పెట్టి మేము చాలా బాధపడుతున్నాం. మరి ఇప్పుడు ఎలా ఉందండి డెవలప్మెంట్ పరంగా? ఎలా ఉంది అసలు ఈరోజు రాష్ట్రం డెవలప్మెంట్ పరంగా? అసలు అది వరకు అండి మేము చాలా గుంటలతో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మాది చోడవరం అండి, పెనంలూరు నియోజకవర్గం.
మేము చోడవరం నుంచి పెనమలూరు వెళ్ళాలంటే ఆటోలో ఎక్కామంటే నడుములు ఇరిగిపోయాయండి, అంత గుంతలు ఉండేవి. మాకు మాకు బోడే గారు రాగానే రోడ్ వేయించారు, మాకు చాలా బాగుందండి. బోడే ప్రసాద్ గారు బాగా చేస్తున్నారు. ఏదైనా సరే ఏ టైంలో అయినా సరే ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆయన బాగా చక్కగా అర్థం చేసుకుంటారు. ఏ టైంలో అయినా మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా అని చక్కగా మమ్మల్ని ఇంట్లో పిల్లల్లాగానే చూస్తారండి. ఏంటండి మరి 2029 ఎలక్షన్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు అసలు? మేము మా కూటమి ప్రభుత్వమే వస్తుంది అనుకుంటున్నాం, టీడీపీ ప్రభుత్వమే వస్తుంది అనుకుంటామండి. అది కాకపోతే అచ్చంగా మన గురించే మాట్లాడుకోకూడదు కాబట్టి మనం కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు కూటమి జనసేన గురించి మాట్లాడాలి, బీజేపీ గురించి మాట్లాడాలి. సో మా లీడర్సే కూటమి ప్రభుత్వం తర్వాత 3 సార్లు కూడా ఉంటుందని ఇందాక లోకేష్ గారు కూడా అన్నారు. నెక్స్ట్ టైం కూడా మాకు కూటమే ఉంటుంది అని అంటే నెక్స్ట్ టైం అని ఒకటే ఎందుకు చెప్పావు, 3 సార్లు ఉంటుందని ఎందుకు చెప్పలేదని పవన్ గారు ఫోన్ చేసి చెప్పారంటండి ఆయనకి. ఆ మాట ఇందాక మీటింగ్లో చెప్పారండి. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి మీటింగ్లో. ఆయన ఎవరు అట్లాంటిది మా లీడర్సే ఒప్పుకుంటున్నప్పుడు మేమెందుకు ఒప్పుకోమండి? మా లీడర్స్ ఎట్లయితే మేము అట్లా ఫాలో అవుతామండి.